స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ 2-0తో సొంతం చేసుకున్న భారత్కు భారీ షాక్ తగిలింది. వన్డే ప్రపంచ కప్ 2023 తర్వాత గాయం కారణంగా క్రికెట్కు మహమ్మద్ షమి దూరమైన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ప్రారంభంలో అతడికి శస్త్రచికిత్స జరగ్గా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటన నాటికి అతన్ని సిద్ధం చేయాలని ఫిట్నెస్ ట్రైనర్లు భావించారు. భారత యాజమాన్యం కూడా అదే భావించింది. కానీ అనూహ్యంగా అతడికి మరో సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 9 ఏళ్ల క్రితం మహమ్మద్ షమి మోకాలికి గాయమైంది. ఆ తర్వాత కోలుకున్నాడు. కానీ మళ్లీ ఆ గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో అతడు 6 నుంచి 8 వారాలు బౌలింగ్ ప్రాక్టీస్ చేయలేడని తెలుస్తోంది. వాస్తవానికి షమి దేశవాళీ టోర్నీలో ఆడి ఫిట్నెస్ నిరూపించుకుంటాడని, న్యూజిలాండ్ ఆస్ట్రేలియా సిరీస్లలో ఆడతాడని అంతా భావించారు. కానీ షమికి గాయం తిరగబెట్టడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అయితే బీసీసీఐ అతడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. త్వరగానే అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని భావిస్తున్నామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా 2023 డిసెంబర్లో దక్షిణాఫ్రికాలో భారత్ 2 టెస్టుల పర్యటనకు అతడు ఎంపికయ్యాడు. కానీ ఫిట్నెస్ నిరూపించుకుంటేనే ఆడతాడని అప్పుడే బీసీసీఐ చెప్పింది. కానీ బీసీసీఐ వైద్య బృందం క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో అతడు పర్యటనకు దూరమయ్యాడు. అప్పటి నుంచి అతడు మళ్లీ మైదానంలోకి దిగలేదు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. ఇందులో 5 టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్కు షమి లాంటి పేసర్ సేవలు అవసరం. కాబట్టి అతడిపై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ వహించి ట్రీట్మెంట్ అందిస్తోంది. కానీ మళ్లీ మోకాలి గాయం తిరగబెట్టడంతో అతడి రీ ఎంట్రీపై సందిగ్ధత నెలకొంది.